నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కబన్ పార్క్లో జరుగుతున్న ఫ్లవర్ షో చూద్దామని వచ్చాము. ఈ కబన్ పార్కు 300 ఎకరాలు ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఎంట్రన్స్లో విచిత్రంగా అల్లారు కదా. ఇవన్నీ కూడా కొబ్బరాకులతో అల్లినయేనండి. ఎంత బాగా అల్లారో కదా, డిఫరెంట్ మోడల్స్ తోటి. ఇలా ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడ ఫౌంటైన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఫ్లవర్ షో స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ డిస్ప్లేకి పెట్టారు. ఫ్లవర్స్తో చేసిన సన్ అండి ఇది. మీకు ఫ్లవర్ షో మొత్తము త్వరగా చూపించే ప్రయత్నం చేస్తాను, ఎక్కడా వదిలిపెట్టకుండా. ఇదిగోండి, ఇక్కడికి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది వెనక నుంచి రథము, చక్రాలు ఇవన్నీ కూడా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు. దీన్ని ముందుకు కూడా వెళ్ళి చూద్దాము. ఇవైతే సైడ్న పెట్టిన ఫ్లవర్ పాట్స్. ఇవన్నీ కూడా ఎక్కువగా బంతిపూలు, రకరకాల బంతిపూలు ఉన్నాయండి. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, అలాగే తురక బంతి, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ బంతి పూలు ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల బంతి పూలో. ఇవే కాకుండా ఇగోండి డెకరేటివ్ ఐటమ్స్ లాగా, డెకరేటివ్ ఫ్లవర్స్, క్రోటన్ మొక్కల్లాగా ఈ మొక్కలు కూడా డెకరేటివ్ మొక్కలు. వీటితో పాటు రకరకాల చామంతి పూలు ఉన్నాయి. ఇంకా మనం బెంగళూరు బంతి అలా అంటాం కదా, అవి కూడా ఉన్నాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. చూడండి ఎన్ని వెరైటీస్ అసలుకి ఫ్లవర్స్ అనేది. మనము ఎక్కడ ఇన్ని వెరైటీస్ చూడం కదా, ఈ ఫ్లవర్ షోకి వస్తే మాత్రం అన్నీ చూడొచ్చు. ఇవి సీతమ్మ వారి జడబంతి అంటాం కదండి, ఆ మొక్కలు. ఈ ఫ్లవర్స్ చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా డెకరేటివ్ ఫ్లవర్స్. ఇవన్నీ ఆ జాతికి చెందినవే ఫ్లవర్స్. అందుకే ఒకటి దగ్గరగా చూపించాను మీకు ఐడియా కోసము. దానిలో కూడా రకరకాల కలర్స్ ఉన్నాయి. చూడండి ఇవన్నీ వేరే కలర్స్. ఇందాక చూపించిన మొక్క తాలూకు. ఈ మొక్కలు సేల్కి కూడా పెట్టారు, అంటే మనకు కావాలంటే కొనుక్కోవడానికి. 150 నుంచి 200, 250 అలా చాలా రకాల వెరైటీస్ బట్టి ప్రైస్ పెట్టారు. చూడండి వెళ్తూ ఉంటే ఇలా అన్ని మొక్కలు కూడా పెట్టి ఉన్నాయి. ఇవి ఇంకొక వెరైటీ మొక్కలండి. ఇవి ఒక కంకి లాగా వచ్చి దానికి చుట్టూత ఫ్లవర్స్ లాగా పూస్తాయి. వీటిల్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎక్కడైనా వాటి పేర్లు డిస్ప్లే చేస్తే వాటిని కూడా చూపించే ప్రయత్నం చేశాను. ఇదిగోండి బెంగళూరు బంతి. దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి ఇంకొక వెరైటీస్. ఇవి అన్నీ కూడా మనము పాట్స్లో పెట్టుకొని డెకరేషన్కి పెంచుకుంటాం కదండి, ఆ వెరైటీస్ అన్నీను. ఇవి చూసారా, ముద్దగా గుత్తిగా పూసినాయి కదా, ఇవి చిట్టి చామంతి. ఎప్పుడో చూశాను, చాలా బాగున్నాయి కదా, చాలా గుత్తులుగా పూస్తున్నాయి చిట్టి చామంతులు ఎల్లో కలర్తో. ఇదిగోండి రథాన్ని ఫ్రంట్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తానన్నాను కదా, ఇది ఫ్రంట్ నుంచి రథము ఇలా ఉంటుంది. ఏనుగులు లాగుతున్నట్లు 2 ఏనుగులను కూడా పెట్టారు.
ఫ్లవర్స్తో చూడండి ఫ్రూట్స్ని డెకరేట్ చేశారు. ఇది స్ట్రాబెర్రీ రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి, అలాగే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తోటి, బనానాస్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. అలాగే పైనాపిల్ ఆరెంజ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. యాపిల్ రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారు. ఇలా మనకు ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ కూడా చక్కగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి పెట్టారు. ఇవైతే చూడండి చామంతులు గుత్తులు గుత్తులుగా పూసినాయండి. రెడ్ కలరు, అలాగే పర్పుల్, వైట్. ఒక కొమ్మకి ఎన్ని గుత్తులు ఉన్నాయంటే అన్ని గుత్తులు ఉన్నాయి. ముద్ద ముద్దగా గుత్తులు గుత్తులుగా పూసినాయి. అవన్నీ క్రోటాన్ మొక్కలు. ఈ గుత్తులుగా పూసిన చామంతుల్ని ఇలా డెకరేట్ చేశారు స్టాండ్స్లో పెట్టి. చూడండి పట్టుకొని చూపిస్తున్నాను ఎంత గుత్తి గుత్తిగా ఉన్నాయో. మామూలుగా పట్టుకోనీరు, అరుస్తారేమోనని భయంతోనే పట్టుకొని చూశాను. ఇగో చూడండి ఒక కొమ్మకి ఎన్ని పూలు పూస్తున్నాయో గుత్తి గుత్తిగా. కొమ్మ కొమ్మ ఒక గుత్తిలాగా ఉంది. ఆ కిందవి ఆకులు పింక్ కలర్లో ఉంటాయి కదండి, ఆ చెట్లు అన్నమాట. ఇవి చామంతి. ఇవి కూడా అంతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇవన్నీ క్రోటాన్ మొక్కలు. ఫాస్ట్గా చూపించేస్తున్నాను. అది తెల్ల చామంతి అండి. ఎందుకంటే ఇంత గుత్తులుగా ఉండేసరికి నాకు చాలా నచ్చినాయి. అందుకని చెప్పి అమ్మో అది ఇరిగిపోయింది ఏమన్నా అంటారేమో. ఇవన్నీ క్రోటాన్ మొక్కలు. చూడండి కలర్స్ తోటి మొక్కలు కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇదంతా ఫ్లవర్ షోలో పాటేనండి. అలాగే వీటికి తగ్గట్టు ఇక్కడ ఏమో కాయలండి, అవి ఏం కాయలో తెలీదు, కానీ ఇలా వేలాడదీశారు. అది ఏం కాయలో నాకు అయితే తెలీదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. డిఫరెంట్ కాయలు ఇలా వేలాడదీసి ఉన్నాయి అన్నీను. వెరైటీ కాయలు. ఏం కాయలో మరి తెలీదు. ఇది చూడండి ఎలా ఉందో. రామాఫలం లాగా ఉంది. రామాఫలమో కాదో కూడా తెలియదు. ఆ వెనక ఉన్న చెట్లు కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లు. ఎంత గుబురుగా ఉన్నాయో కదా. ఇదంతా కబన్ పార్కు. ఇదిగోండి ఇంకొక చోట కూడా ఇలా వేలాడదీసున్నారు. అయ్యో పట్టుకుంటే పడిపోతున్నాయండి కాయలు. ఇవి చాలా పొడుగున్నాయి. ఏం కాయలో మరి. విత్తనాల కోసము వీటిని యూజ్ చేస్తారనుకుంటా, ఆ చెట్లు కావాలి అంటే. చూడండి ఎంత బాగా ఉన్నాయో ఫ్లవర్స్ అంతా. ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో, ఎంత ముచ్చటగా ఉన్నాయో. నేను అక్కడ వేరే వాళ్ళని అడిగానండి, ఇవి తీసుకెళ్ళి అలాగే ప్లాంట్ చేసుకుంటే బతుకుతాయా అని చెప్పేసేసి. వాళ్ళు అన్నారు ఒకసారి ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత ఇవి ఇంకా పనికిరావు, మళ్ళీ కొత్తగా పెట్టుకోవడమే, అంతేగాని ఫ్లవరింగ్ కానీ వీటికి చిగుర్లు రావటం కానీ ఏమీ ఉండదు అని అయితే చెప్పారు మరి. బట్ వీడియో లాంగ్ అయిపోతుంది. ఇక్కడికి ఎండ్ చేసి నెక్స్ట్ పార్ట్ బాన్సాయి మొక్కలతోటి నెక్స్ట్ పార్ట్ చూపిస్తానండి.